కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ చదవబడిన లేఖన భాగాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదయా. నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటి మీదనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024వ సంవత్సరంలో ఈ ఆఖరి మాసములో ఈ 15వ తారీఖు ఇంకా కొన్ని దినాలలో ఈ 24వ సంవత్సరం ముగిసిపోతూ ఉంది. 25వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, మనకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాలి అని అంటే ఏం చేయాలి అనే విషయాలు కొన్ని తెలుసుకుందాం. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఫరో దగ్గర ఉన్నారు, ఐగుప్తు ప్రాంతంలో. అయితే పోతీఫరు ఇంట ఉన్నాడు, ఆ సేనాధిపతి ఆధీనంలో. యోసేపు ఉన్నప్పుడు అధికారం అంతయు యోసేపుకు అప్పగించబడింది. అప్పగించబడిన తర్వాత అక్కడ చెప్పబడే మాట ఏంటి? యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను. ఎవరిని ఆశీర్వదించాంట? ఎవరిని బట్టి? యోసేపును బట్టి ఐగుప్తును ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించడం, ఇంటిని ఆశీర్వదించడమే కాదు కానీ పొలంలోనేమి అతనికి కలిగిన, ఇంటిలో కానీ పొలంలో కానీ అతనికి కలిగిన సమస్తం మీద ఆ ఆశీర్వాదం ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రేపు రాబోయే 25వ సంవత్సరంలో మనము, మన కుటుంబాలు దీవించబడాలి. మనము, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. మనము, మనకిచ్చిన దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిదీ దీవించబడాలి అని అంటే మనం ఏం చేయాలి? మన గృహాలలో వేటిని దూరపరుచుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విషయాలను మనం కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాం. చూడండి, మొట్టమొదటిగా కుటుంబంలో సోమరితనం ఉండకూడదట. ఏముండకూడదు? సోమరితనం ఉండకూడదు. చూడండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, సోమరితనము చేత ఇంటి కప్పు దిగిపోవును, చేతులు బద్ధకము చేత ఇల్లు కురియను. ఏమవుతుందట? సోమరితనము చేత ఏమవుతుంది? ఇంటి కప్పు దిగిపోతుందట. ఇంటి కప్పు దిగిపోయి ఇల్లు పాడైపోయి, ఇల్లు కారిపోతున్నా, ఇల్లు చెదిరిపోతా ఉన్నా ఆ సోమరి పట్టించుకోడట. ఆ సోమరివాని ఇల్లు ఆ రీతిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 26 నుంచి 30 వరకు మనం చదువుతుంటే అక్కడ యేసయ్య అంటాడు, సోమరువైన చెడ్డదాసుడా, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపల చీకటిలోనికి త్రోసివేయడు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉంటుంది అని దేవుని వాక్యం అంటా ఉంది. సోమరివాడు ఎక్కడ ఉంటాడట? నరకంలో ఉంటాడు. సోమరివాడు ఏమవుతుందట? ఇల్లు పాడైపోతున్నా పట్టించుకోడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోమరితనము అనేది మన కుటుంబాలలో ఉండకూడదు. బద్ధకం అనేది మన కుటుంబాలలో ఉండకూడదు. సోమరి ఏమవుతుందట? ఇల్లు పాడైపోతుందట. ఈ సోమరిని తీసుకువెళ్ళి ఎక్కడేమంటున్నాడు ఆయన? సోమరి ఏమంటుందట? సోమరివైన చెడ్డదాసుడా, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలికి చీకటిలోనికి త్రుసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటుందంటే. ఎక్కడుంటే ఏడుపు పండ్లు కొరుకుట? పాతాళంలో, నరకంలో ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సోమరితనం అనేది మన గృహాలలో ఉండకూడదు. ఏమీ చేసినా సోమరితనం అనేది మాత్రం మొట్టమొదటిగా మన గృహాల నుంచి దూరపరుచుకోమని ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో చెబుతున్నాడు. రెండవది, కలహాలు ఉండకూడదట. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం, రుచికరమైన భోజన పదార్థములను కలుగునను కలహముతో కూడిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రెట్ట ముక్కను తినిన మేలట. పంచభక్ష పరిమాణాలు మన ఇంటిలో ఉన్న ఆ ఇంటిలో ఉండుట కంటే నెమ్మదిగా ఉన్న, ఏమంటుందో వాక్యము? రుచికరమైన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె మొక్కలు తింటా మేలు అని అంటుంది వాక్యం. కలహాలు కుటుంబాల్లో ఉండకూడదు. ద్వేషాలు కుటుంబంలో ఉండకూడదు. కలహము ఉన్న చోట నెమ్మది ఉండదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోమరితనం మన గృహాలలో ఉండటానికి వీలు లేదు. సోమరి చెడ్డదాసుడు అవుతాడు, సోమడి నరకపాత్రుడు అవుతాడు. అలాగనే కలహాలు మనకు ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కలహాలున్న పంచభక్ష పరిమాణాలని గృహంలో ఉండొచ్చు, పట్టు పరుపులని ఇంట్లో ఉండొచ్చు, కానీ ఎన్ని ఉన్నా సమాధానము కలిగిన గృహంలో ఒట్టి రొట్టె ముక్క తిని జీవించవచ్చని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. తర్వాత చూడండి, మీకా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో, అన్యాయం మన గృహాల్లో ఉండకూడదట. మొదటిగా సోమరితనం ఉండకూడదు, రెండవది కలహాలు ఉండకూడదు, అన్యాయం చేసే గుణం మనలో ఉండకూడదు. మీకా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం, వారు భూములు ఆశించి పట్టుకొందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందరు, ఒక మనిషిని, వారి కుటుంబమును, ఇంటి వారిని, వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అన్యాయం చేసే గుణం మనలో ఉండకూడదు. అన్యాయం చేసేవారు మన గృహాలలో ఉండకూడదు. మనం దీవించబడాలంటే, దేవుని చేత ఆశీర్వదించబడాలి అని అంటే మన గృహాలలో ఉండకూడనిది సమస్తము దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సోమరితనంలో ఉండకూడదు, కలహాలు నీ ఒంట్లో ఉండకూడదు, ఇతరులకు అన్యాయం చేసే గుణం నీలో ఉండకూడదు. అలా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్వార్థము మన గృహాలలో ఉండకూడదు. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకును మీకు శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థాపేక్ష మనలో ఉంటే శ్రమ కలిగి ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. స్వార్థం అనేది మనలో ఉండకూడదు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే పొరుగు వారిని దోసుకోవటం, పొరుగు వారి మీద
స్వార్థాపేక్షతో ఆక్రమణ జరిపించుకోవటం, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, ఇతరులు ఏమైపోయినా నాకు ఏమీ కాదులే అని నువ్వు అనుకోవటానికి వీల్లేదు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఇంటికి ఇన్ను కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని నీకు శ్రమ. చూడండి, అన్నీ బాగానే ఉంటాయి. సరిహద్దుల దగ్గరికి వచ్చేటప్పటికో మనకు ఎక్కడ లేని స్వార్థాపేక్ష కలుగుతూ ఉంది. స్వార్థాపేక్షలు మనలో ఉండకూడదని, దేవుని బిడ్డలు అలా రకంగా ఉంటే ఆశీర్వదించబడరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటిగా సోమరితనం మనలో ఉండకూడదు, రెండవది కలహాలు మనలో ఉండకూడదు, మూడవది అన్యాయం చేసే గుణం మనలో ఉండకూడదు, స్వార్థాపేక్ష మనలో ఉండకూడదు, కీడు చేయి. తర్వాత చూడండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. మేలుకు ప్రతిగా కీడు చేయి వారి ఇంట నుండి కీడు తొలగిపోదు. కీడు ఇతరులకు తలపెట్టకూడదు, ఆ కీడు నీకొస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మేలుకు ప్రతిగా కీడు చేయు వారి ఇంట నుండి కీడు తొలగిపోదు. వారికి మేలు చేయాలని నీకు ఆశ లేకుండా కీడు చేయాలని అంటే ఆ కీడు నీలో నుండి తొలగిపోదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులను ప్రేమించే గుణం, ఇతరులను ఆదరించే గుణం, ఇతరులను ప్రేమించే తత్వం మనలో లేకపోతే దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఆ రీతిగా ఈ సంవత్సరం మనం ఉంటే, ఒక నూతనమైన తీర్మానంతో ఈ 2025వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించాలి. ఏముండకూడదు? సోమరితనం ఉండకూడదు, కలహం ఉండకూడదు, అన్యాయం చేసే గుణం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, కీడు చేసే మనస్సు మనలో ఉండకూడదు. ఆరవదిగా చూడండి, కీర్తనాకారుడు 101వ కీర్తన 7వ వచనంలో మోసము చేయుటకును ఉండకూడదు, మోసం చేసే గుణం నీలో ఉండకూడదు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. హల్లెలూయా. ఆ గుణాలు నీలో ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు, ఆ తత్వం నీలో ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. ఏదో నువ్వు చేసే పనులన్నీ చేసుకుంటూ పోతూ దేవుడు నాకు కలిగిన దాన్ని ఆశీర్వదించాలి అని ఆశించటం పొరపాటే. దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది, కీడు చేసేవంటే ఆ కీడు మీ ఇంట్లో నుంచి ఉంటుంది, తొలగిపోదు. స్వార్థాపేక్ష నీలో ఉండకూడదు, ఇతరులను ప్రేమించే తత్వం నీలో ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక్కసారి మన హృదయాలను పరీక్షించి చూసుకోవాలి. తర్వాత చూడండి, అసూయ మనలో ఉండకూడదు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అని అంటున్నాడు. అసూయ నీలో ఉంటే నువ్వు శరీర సంబంధివి, ఆత్మ సంబంధివి కావు, దేవుని సంబంధివి కావు. అసూయ అనేది మనిషిని పతనానికి దారితీస్తుంది. అసూయ మనలో ఉండకూడదు. నువ్వు ఆత్మీయంగా నడవాలి అని అంటే అసూయ కానీ నువ్వు కలిగి ఉంటే నువ్వు శరీర సంబంధివే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏది నీలో ఉంది ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఆ అసూయ అనేది నీలో ఉండకూడదు, హేయమైనది నీలో ఉండకూడదట. చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 26వ వచనం, ఏమిటి ఆ హేయమైనవి? దాని వల్లనే నీవు శాపగ్రస్తుడు కాకుండానట్లు నీవు హేయమైన దానిని ఇంట నుండి తీసుకొనకూడదు. అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను. ఏంటి ఆ హేయమైనది? 13, 14 చూడండి. అదే ద్వితీయోపదేశకాండము. పనికి మానిన కొందరు మనుషులు
నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించము రండి అని తమ పురనివాసులను ప్రేరేపించరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారించవలను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల నిర్దోష మార్గమును వివేకముతో ప్రవర్తించను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందను అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటి హేయమైనవి? విగ్రహార్పితమైనవి, విగ్రహారాధన. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తూ ఉంది. దానికి నువ్వు దూరముగా ఉండవలెనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు ఎలా ఉండాలట? నిర్దోషంగా ఉండాలి, యథార్థ హృదయుడిగా ఉండాలి. 101వ కీర్తన 2వ వచనంలో సెలవిస్తూ ఉంది కదా, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నేను నడుచుకుందను. హల్లెలూయా. యథార్థ హృదయముతో నడుచుకున్న వారి ఇంట దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని ఆశీర్వాదాలు నీకు కావాలి అని అంటే సోమరితనం నీలో ఉండకూడదు, కలహాలు నీ ఇంట ఉండకూడదు, అన్యాయం చేసే తత్వం నీలో ఉండకూడదు, స్వార్థాపేక్ష నీలో ఉండకూడదు, కీడు చేయటం నీలో ఉండకూడదు, మోసం చేయటం నీలో ఉండకూడదు, అసూయ నీలో ఉండకూడదు, హేయమైనవి నీ గృహాలలో ఉండకూడదు. యథార్థ మార్గంలో నిర్దోషముగా నీవు నడవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం చదవండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం. తన ఇంటి వారికి చలి తగులునను భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్త వర్ణ వస్త్రములు ధరించువారు. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట. తన ఇంటి వారి కోసం ఏం ధరించుకుంటుందట? రక్తవర్ణ వస్త్రములు. ఏం చదువుతుందట? తన ఇంటి వారికి చలి తగులకుండా భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఏం ధరించారట వారు? రక్తవర్ణ వస్త్రములు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని తన ఇంటి వారిని గురించి భయపడదట. ఎందుచేతంటే రక్తవర్ణ వస్త్రములు ఆ ఇంటి వారు ధరించుకున్నారని ధైర్యము కలిగినదిగా ఉంటుంది. ఆ రీతిగా మనం ఉండాలి. మన ఇంటికి ఏ ఆపద రాకూడదు అని అంటే దేవుని కలిగిన వారముగా, రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారముగా మనం ఉన్నట్లయితే దేవుడు ప్రతి ఆశీర్వాదం మనకిచ్చి అలాగనే మనకు కలిగిన దాన్ని అంతటిని ఆయన దీవిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును, బుద్ధిహీనుడు దాని వయపరుచుకొనును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏముండాలి నీ ఇంటిలో? నూనె ఉండాలి. దేవుని ఆత్మ మీలో ఉండాలి. మీ కుటుంబాలలో, మన కుటుంబాలలో ఉన్నట్లయితే దేవుడు కృప అనుసరిస్తాడు. జీవమును నీతిని ఘనతను పొందుకునేటట్లుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను దీవించాలి అని అంటే ఏముండాలి? మన ఇంటిలో యథార్థత ఉండాలి, నిర్దోషత్వం ఉండాలి, రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారమై ఉండాలి, ధనమును నూనె జీవమును మన గృహాలలో ఉండాలి. హల్లెలూయా. ఆ రీతిగా ఉంటే దేవుడు మనలను, మన కుటుంబాలను దీవిస్తాడు. ఏముండకూడదు నీ గృహాల్లో? సోమరితనం ఉండకూడదు, కలహం ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, కీడు చేయటం ఉండకూడదు, మోసం చేయటం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. హేయమైనవి నీ గృహాలలో ఉండకుండా నిర్దోషత్వము,
యథార్థతను కలిగి రక్తవర్ణ వస్త్రములు ధరించిన వాడవై ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ధనమును నూనె జీవము నీకు నీ గృహాల్లో ఉంటే నీతిని ఘనతను నీకు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే 25వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న మన గృహాలు మనము దీవించబడాలి అని అంటే ఆ రీతిగా మనం ఉంటే మనలను మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.